ప్రకృతి గుండెల్లో దాగి ఉన్న అద్భుతాలను మన కళ్ళ ముందుకు తీసుకొచ్చే ప్రయాణం ఇది. చరిత్ర చెబుతున్న కథలను మనసుకు హత్తుకునే అనుభూతిగా మార్చే ప్రయాణం ఇది. వెల్కమ్ టు ఏబిఎన్ ప్రయాణం. రాయి అంటే మౌనం కదా, అయితే రాయి నుంచి సంగీతం వినిపిస్తే ప్రకృతి సృష్టించే వాద్యాలు ఉంటాయా, లేక ఇది మనం ఇంకా అర్థం చేసుకోవాల్సినటువంటి రహస్యమా? మిలియన్ల ఏళ్ల క్రితం అగ్నిపర్వతాల విస్ఫోటనాలు ఈరోజు రాగాలుగా మారి మనతో మాట్లాడుతున్నాయా? నిర్మల్ గుట్టలపై ఉన్నటువంటి ఈ రాళ్ళు నిజంగానే పాట పాడుతున్నాయా? చూద్దాం రండి. కాదు వింటూ చూద్దాం. ఈ పరిసరాలన్నీ కూడా మనం పరిశీలిద్దాం. ఈ రాళ్లలో ఏ విధంగా సంగీతం వస్తోందో మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. రండి. నిర్మల్ జిల్లాలోని ఈ గుట్టలు చూడ్డానికి చాలా సాధారణంగా కనిపిస్తాయి, కానీ దగ్గరికి వెళ్తేనే ప్రతి రాయి ఒక స్వరం వినిపిస్తుంటుంది. ఈ అద్భుతాన్ని గుర్తించినటువంటి వ్యక్తి ప్రముఖ చరిత్ర పరిశోధకులు తుమ్మల దేవరావు గారు. సో తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ప్రాచీన ఆనవాళ్లకు ఇక లోతైనటువంటి అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఇతను. సో ఇలాంటి ఎన్నో ప్రత్యేకమైనటువంటి విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయన చెప్తున్నటువంటి ప్రకారం ఈ రాళ్లలో బాసరగుట్టలు, గండి రామన్న గుట్ట, ఖిలాగుట్ట పశ్చిమ వైపున ఇవన్నీ కూడా కనిపిస్తాయని చెప్తా ఉన్నారు. నిజంగా ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏ రాయిని టచ్ చేసినా అక్కడ ఒక విభిన్నమైనటువంటి స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. విందాం పదండి. మనతో పాటు డాక్టర్ తుమ్మల దేవరావు గారు, ప్రముఖ కవి, వారు కూడా ఉన్నారు. వారే దీన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. ఏ విధంగా ఈ రాళ్ళు పలుకుతున్నాయి, రాళ్ళు ఏ విధంగా స్వరాలు పలుకుతున్నాయి, ఇవన్నీ కూడా వారే తెచ్చారు. వారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. నిజంగా ఒక అద్భుతం. జనరల్గా మనం ఎక్కడ చూసినా రాళ్ళు ఫ్లాట్గా, అంటే దాన్ని కొట్టినప్పుడు పెద్దగా సౌండ్ వినిపించదు. అవును. సో ఇక్కడ ఏంటిది, మీరు ఎట్లా గుర్తించారు, ఏంటిది? ఇది నిర్మల్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఒక రాతి గుట్టల మీద ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రాగాలు పలికే శిల, రింగింగ్ స్టోన్స్ అంటాము. రాగాలు పలికే రాళ్ళు. ఇవి ఎలా ఏర్పడతాయంటే సుమారు 600 మిలియన్ల సంవత్సరాల క్రితం అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఇవన్నీ కూడా ఆ లావా ద్వారా ఏర్పడినటువంటి రాళ్ళు. ఈ దక్షిణాపథంలో లేదా మనకు దక్కన్ ప్రాంతంలో ఏర్పడినటువంటి రాతి పర్వతాలన్నీ కూడా 600 మిలియన్ల సంవత్సరాల కింద ఏర్పడినాయి. ఇవి నిర్మాణ క్రమంలో వీటిలో ఉన్నటువంటి అణువుల యొక్క క్రమత వల్ల కొన్ని స్టోన్స్ రింగింగ్ స్టోన్స్గా మారుతాయి. నిర్మల్ ప్రాంతంలో అనేక గుట్టలు ఉన్నాయి. అన్ని గుట్టల మీద రింగింగ్ స్టోన్స్ లేవు. కేవలం ఈ గుట్ట మీద, అంటే గండి రామన్న ప్రాంతంలో సాయిబాబా ఆలయానికి ఎదురుగా ఉన్నటువంటి ఈ రాతి గుట్టల మీద ఈ రాయి ప్రత్యేకంగా రింగింగ్ స్టోన్గా ఉంటుంది. మనం ఎక్కడ కొట్టిన రాయిని అద్భుతమైనటువంటి కంచు మోగినట్లు స్వరాలు వస్తాయి. మిగతా రాయిని కొట్టినప్పుడు మనకు స్వరాలు రావు, మామూలుగా శబ్దాలే వస్తాయి. అందుకే దీన్ని రింగింగ్ స్టోన్స్ అని, రాగాలు పలికే రాళ్ళు అని అంటారు. ఇట్లాంటి రాళ్ళు ఏర్పడడంలో ప్రధానంగా ఇవన్నీ కూడా బాసల్ట్ శిలలు, అంటే అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు చిక్కని లావా ద్రవం ద్వారా ఏర్పడినటువంటి బాసల్ట్ శిలలు ఇవి. ఈ శిలలలో ఇది ప్రత్యేకమైనటువంటి శిల. దీన్ని ఎక్కడ కొట్టినా, ఏ ప్రాంతంలో కొట్టినా అద్భుతమైనటువంటి స్వరాలు వస్తాయి. ఇట్లాంటి రాళ్ళు నిర్మల్ జిల్లాలో కేవలం ఒక 3 ప్రాంతాల్లో మేము గుర్తించినాము. అందులో ఇది. అంటే సార్, మొదటిసారి మీరు గుర్తించినప్పుడు, మీరు చూసినప్పుడు ఏమనిపించింది? సడన్గా మీరు చూసినారు? అవును, నిజంగానే అద్భుతం. చాలామంది పిల్లలు ఈ ప్రాంతానికి వస్తారు. ఆలయాన్ని సందర్శించడానికి వచ్చినప్పుడు పిల్లలంతా ఈ రాతి శిలల మీద ఎక్కి ఆడుకోవడం జరుగుతుంది. ప్రధానంగా ఏదైనా కానీ పిల్లలే గుర్తిస్తారు. యువకులుగా ఉన్నటువంటి పిల్లలు, అరే ఈ రాయి ప్రత్యేకంగా ఉంది, దీనికి ఏదో శబ్దం వస్తుంది, ఇది కంచులాగా శబ్దం వస్తుంది కాబట్టి ఇది కంచు బండ కావచ్చు అని అంటారు. సో అట్లా ఒక పిల్లలు చెప్పడం వల్ల దాన్ని మేము చేరుకొని నిజంగా అది దాంట్లో ఉన్నటువంటి శాస్త్రీయంగా ఏమై ఉంటుంది, దీన్ని మనం ప్రాకృతిక వండర్గా ఎలా చెప్పచ్చు, దీన్ని ఈ జనబాహుల్యంలోకి ప్రజలకు చెప్పి దీన్ని ఎట్లా మనం పరిరక్షించుకోవాలి, భవిష్యత్తులో దీన్ని ఈ కొండల్ని, ఈ గుట్టల్ని తరలించకుండా దీన్ని ఒక జియో స్పాట్గా ఏర్పాటు చేసేసి ప్రజలు వచ్చేలాగా చిన్న ఒక రహదారి పెట్టుకొని కాలినడకని ఇక్కడికి చేరుకొని ఈ అద్భుతాన్ని వాళ్ళు కూడా చూసేలా, అటు పర్యాటకులను ఆకర్షించేలాగా దీన్ని తయారు చేయాలనే ఉద్దేశంతో మేము బయట ప్రపంచానికి చెప్పడం జరిగింది.
ఈ గుట్టలలో కనిపిస్తున్న ఈ రాళ్ళు ప్రతి ఒక్కటి ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అంటే నిజంగా ఈ రాయిని మనము వివిధ ప్రాంతాల్లో దీనికి సంబంధించినటువంటి మనం కొట్టినప్పుడు రకరకాలుగా వస్తుంది. అంటే భౌగోళికంగా ఏదైనా ఉంటుందా దీని లోపల, ఏదైనా మార్పు వల్ల ఆ విధంగా జరుగుతుందా, ఎట్లా? ఏం లేదు. బాసల్ట్ శిలలు ఏర్పడినప్పుడు వాటి అణువుల యొక్క సాంద్రత వల్ల, దీంట్లో అణువులు అంటే ఇసుకాను కానీ ఐరన్ కానీ, ఏ రాయిలో కూడా ఇసుకాను ఉంటుంది, ఐరన్ ఉంటుంది. అణువులు ఈ ఐరన్ కానీ ఇసుక అణువులు చాలా దట్టంగా ఉంటాయి, దగ్గరగా ఉంటాయి, మిగతా రాళ్ళల్లో ఉండవు. దానివల్ల దీనికి ఎక్కడ కొట్టినా కానీ ఆ శబ్ద తరంగాలు వేరే వేరే రూపాలలో వస్తుంటాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఐరన్ కానీ ఇసుక కానీ చాలా దగ్గరగా, అణువుల క్రమత దగ్గరగా ఉండడం వల్లనే ఇట్లాంటి శబ్ద తరంగాలు బయటకు వస్తాయి. అలా ఉండడం ద్వారా వివిధ రకాల్లో వివిధ శబ్దాలు వస్తున్నాయి. ఆ విధమైనటువంటి అంటే ఒక రకంగా ఒక ప్లేస్ లో అణువులు ఒక విధంగా, ఇంకో ప్లేస్ లో ఇంకో విధంగా ఉన్నాయి కాబట్టి బయటకు వచ్చే సౌండ్ అట్లా సౌండ్లు వస్తూ ఉంటాయి రకరకాల. అవును. సో సార్, ఇప్పుడు ఇది స్టోన్ ఉంది కదా, దీన్ని అంటే ఇక్కడ నుంచి ఏమైనా మూవ్ చేసే ప్రయత్నం ఏముండదా? ఎందుకంటే ఇక్కడికి పైకి రావడానికి చాలా మంది కూడా ఇబ్బంది ఉంది, చూడడానికి కూడా నిజంగా చాలా రాళ్ళ నుంచి పైకి రావాలా. అట్లా మూవ్ చేసిన క్రమంలో ఏమైనా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఆ సౌండ్ మారే అవకాశం రాకపోవడం? అట్లా సౌండ్ ఏం మారదు, ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. కానీ మనము కింది నుంచి సుమారుగా భూమికి ఇది 400 మీటర్ల ఎత్తులో ఉంది. ఏ వాహనాలు కూడా ఇక్కడికి చేరుకోవు. మనుషులు ఎవరు దీన్ని మోసుకెళ్ళలేరు. చాలా పెద్ద, మనం కనీసం ఒక 10 టన్నుల బరువు ఉంటుంది ఇది. ఇంకొకటి లోపల ఇంకొక స్టోన్ ఉంటుంది, మనం చూడొచ్చు. ఇంకొక రింగింగ్ స్టోన్. వెళ్ళినాం. అయితే దీన్ని చేరుకోవడం చాలా కష్టం. ఏ వాహనాల ద్వారా తరలించలేము. బ్లాస్టింగ్ చేస్తే ముక్కలు అయిపోతుంది. దీనికి ఉన్న ప్రత్యేకత పోతుంది. దీనికి రావడానికి చిన్న కాలినడకని ఒక దారి ఏర్పాటు, ఇక్కడే ఉంచి దారి ఏర్పాటు, దీని చుట్టూ ఒక ఫెన్సింగ్ చేసేసి, కొంచెం జాగ్రత్తగా ఫెన్సింగ్ చేసేసి ఎవరు కింద పడిపోకుండా. కానీ నిజంగా ఒకసారి ఫోన్ కానీ ఏదైనా పడ్డదంటే ఇంకా అంతే. మనం మనుషులు కాలు సరిపడినా ఎక్కడ పడతామో తెలియదు. అవునా సార్? లోపల చాలా దాదాపు ఒక, అంటే స్థానికులు చెప్పేది ఏంటంటే 10 తాడి చెట్ల ఎత్తు లోపల ఉంటుంది. లోపల ఇంకా హోల్స్ ఉన్నాయి, అన్ని కూడా హోల్స్ ఉన్నాయి, చాలా హోల్స్ ఉన్నాయి. మనం కనీసం ఒక 200 మీటర్ లోపలికి వెళ్ళొచ్చు కూడా. అంటే ఏమైనా ప్రత్యేకత ఉందా సార్ ఈ గుట్టకి? పురాణాల కథనం ప్రకారము రాముడు ఈ గోదావరి పరిక్రమణ చేస్తున్నప్పుడు ఈ ప్రాంతానికి వచ్చి ఈ గుహలో కొంతకాలం ఉన్నాడని ఈ పురాణ కథనాలు ఉన్నాయి ఈ గుహలో. సో అందుకే అక్కడ మనం లోపల వెళ్తే ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగాన్ని సాక్షాత్తు రాముడే ప్రతిష్ఠించి తను ఉన్నంత కాలంలో పూజలు చేసినాడని ఒక స్థానిక కథనాలు ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతానికి రామన్న గండి అంటారు. అంటే రాముడు ఈ ప్రాంతంలో నడయాడినాడు కాబట్టే ఇది రామన్న గండిగా పేర్కొంటారు. సో మనం లోపల గుహలోకి వెళ్తే అక్కడ శివలింగం ఉంటుంది, నంది ఉంటుంది, ఉమామహేశ్వర విగ్రహాలు ఉంటాయి, ఒక వీరగల్లు విగ్రహం కూడా ఉంటుంది. అంటే రామచంద్రుడు ఆయన ప్రతిష్ఠించింది లింగం ఆయన చెప్తారు. ఎట్లాగో మనకి రామాయణ కథనం ప్రకారం, రామాయణ ఇతిహాసం ప్రకారం రాముడు ఈ ప్రాంతం అంతా, దండకం అంతా తిరిగినాడనే ఉంది. సో గోదావరి చుట్టూరుగా ఆయన పరిక్రమణ చేసినాడు కాబట్టి అనేక గ్రామాలకి శ్రీరాముడు పేరుతోటే ఉన్నాయి. అంటే మీరు అంటున్నట్టుగా ఇప్పుడు లావా ద్వారా ఇట్లాంటి రాళ్ళు ఇవన్నీ ఏర్పడడం సహజం, సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లాంటివి మాత్రం అరుదు, ఈ విధంగా సౌండ్ రావడం ఇట్లా చాలా అరుదు. ఎందుకంటారు ఇట్లా? ఇది అదే సార్, ఇది మనకు నేను చెప్పాను కదా, 6 కోట్ల సంవత్సరాల క్రిందట మనకి అగ్నిపర్వతాలు సంభవించినప్పుడు ఈ శిలలు ఏర్పడ్డాయి. ఈ రకరకాల శిలా తోరణాలు కానీ, భిన్నమైనటువంటి పెద్ద పెద్ద ఈ రాతి శిలలు ఏ విధంగా ఏర్పడినాయంటే అగ్నిపర్వతాల వల్ల. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డక్కన్ పీఠభూమిలో అగ్నిపర్వతాల విస్ఫోటనాలు జరిగాయి. సో ఆ సమయంలో పైకి వచ్చినటువంటి లావా గట్టిపడి బసాల్ట్ శిలలుగా మారిపోయాయి అని కూడా చరిత్రకారులు చెప్తూ ఉంటారు. ఇప్పుడు దాదాపుగా కొన్ని మిలియన్ల నుంచి ఇవి ఏర్పడి కంటిన్యూ అవుతున్నాయి కదా? అయినాయి కదా. అంటే కాలక్రమేణా ఈ సౌండ్లో మార్పు ఏమైనా జరిగిందంటారా, లేదంటే అప్పటి నుంచి కూడా ఇవి కంటిన్యూ అవుతున్నదా ఇట్లానే? అవును, అంటే రాళ్ళు కాలక్రమేణా శిథిలం అవుతా ఉంటాయి. పొరలుగా విడిపోతాయి, అంటే లోపల ఉన్నటువంటి ఆ సాంద్రత పగిలిపోతాయి. మీరు వేరే రాళ్ళని చూస్తే మనకు నిరలు పాచినట్లు, మధ్యలో విరిగిపోయినట్లు తెలుస్తుంది. ఇది లోపల అణువులు దగ్గరగా ఉండడం వల్ల ఈ రాయికి ఏ రకమైనటువంటి డ్యామేజ్ ఒకసారి చూడండి సార్, మీరు చూడండి. అంటే మనం ఒక కంచును కొట్టినట్టుంది. సేమ్ కంచు శబ్దం వస్తుంది. కంచు మీరు ఎప్పుడైనా ఆలయాలలో ఆ గంటల శబ్దాలు వస్తాయి. అవును అవును,
ప్రతిధ్వనులు ఏ విధంగా వస్తాయి. అంటే నిజంగా మీరు అన్నట్టుగా పక్కన రాయిని కొడితే అసలు ఫ్లాట్ ఏమీ లేదు సార్. ఇప్పుడు ఇదే రాయితోనే కొడితే వస్తుందా, ఏదన్నా బలమైన పరికరాలతోటైనా కొట్టచ్చు. మనము ఇనుప ముక్కతోటి కొట్టచ్చు అని పగులుతుంది, ఆ చిన్న పొరలు పెచ్చలు లేచిపోతుంది, కానీ మరీ డ్యామేజ్ కాదు. కానీ మనం ఈ విధంగా కొట్టడం, రాళ్ళుతో కొట్టడం ఇదన్నీ డ్యామేజ్ అయితే అవుతుంది కదా? కాదు, చిన్న పొరలు వెళ్ళిపోతాయి అట్లా. ఇప్పుడు వచ్చిన ప్రతి వాళ్ళు అట్లా కొడతారు ఈ విధంగా గుంతలు పడ్డాయి, అందుకే కదా. అదే కదా, వచ్చినటువంటి పిల్లలు ఇట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎక్స్పీరియన్స్ నిజంగా. అవును, మంచి. ఎట్లా ఎంతవరకు ప్రజల్లోకి వెళ్ళింది సార్ ఇది? దీన్ని కనుగొన్న తర్వాత ఇది ప్రజలకు చెప్పాలి, ఇట్లాంటి ఒక అద్భుతమైన రాగాలు పలికే రాళ్ళు మన ప్రాంతంలో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వాళ్ళు కొద్ది కష్టమైనా కానీ ఇక్కడికి చేరుకొని చూస్తారు, ఎందుకంటే ఇది ప్రాకృతిక అద్భుతం. అంతే కదా. ఎక్కడో చోట్ల, ఇప్పుడు కొన్ని ప్రాంతంలో నల్గొండ జిల్లాలో ఒక చోట వెలుగులు వచ్చినట్లు మనం విన్నాం. అంటే మీరు అనేది వివిధ ప్రాంతాల్లో ఇవి ఉన్నాయి, కొన్ని ప్రాంతాలు ఉన్నాయి, ఇక్కడే కాకుండా మన అంటే తెలంగాణ ప్రాంతంలో ఒక 3 చోట్ల వెలుగులోకి వచ్చినాయి. బాసర్లో కూడా ఇట్లాంటి ఒక శిల వెలుగులోకి వచ్చింది. అది కాకపోతే అది మైదాన ప్రాంతంలో ఉంది, దాన్ని వేదశిల అని పిలుస్తారు. ఆ బాసర ఆలయానికి సందర్శనకు వచ్చినటువంటి భక్తులు అక్కడికి వెళ్ళి దాన్ని ప్రదక్షిణ చేసి రాయితో కొట్టి ఆ శబ్ద తరంగాలు విని ఆనందిస్తారు. కానీ ఈ నిర్మల్ ప్రాంతంలో ఈ గుట్టల మీద ఉన్నాయి కాబట్టి ఇక్కడికి చేరుకోవడం చాలా కష్టమైనటువంటి పని. ఇవి కేవలం రాళ్ళు కాదు, మిలియన్ల ఏండ్ల నుంచి చరిత్రను మోసుకొస్తున్నటువంటి స్వరాలు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా స్థానికంగా ఒక శ్రీరామచంద్రునికి సంబంధించినటువంటి ఒక పురాణం అది కూడా ప్రజల్లోకి ఉంది. సో ఈ ప్రాంతంలో నడయాడిండు, ఇక్కడ తిరిగిండు, ఇవన్నీ అని చెప్పేసి. సో దీనికి సంబంధించి ఏదైనా ఉందా? ఏదైనా అంటే దానిపైన రాయి పైన మనకు మ్యూజిక్ సౌండ్ వస్తుంది కదా, ఇది కూడా చరిత్రలో ఈ విధంగా ఉండే అన్నట్టు ఏదైనా స్టోరీ? అంటే ఇదివరకు దీని యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియదు, గుహ వరకు తెలుసు, రాయి యొక్క ప్రత్యేకత తెలియదు. ఇప్పుడు అదే మనం జనంలోకి తీసుకెళ్ళాం, ఈ స్టోన్స్ ను కాపాడుకోవాలి, భవిష్యత్తులో క్వారీ కోసమనో లేకుంటే ఆలయ అభివృద్ధి కోసమనో ఈ రాళ్ళనంతా ధ్వంసం చేస్తూ ఉంటారు, ఆలయాన్ని విస్తరణలో భాగంగా రాళ్ళని తీసుకెళ్తూ ఉంటారు. ఆ క్రమంలో ఇట్లాంటి రాయిని కూడా ఎక్కడ తరలిస్తారనే ఒక భయం ఉంది. మీరు ఎన్ని సంవత్సరాలుగా చూసారు సార్ ఇది? నిజానికి ఒక 20 years బ్యాక్ ఒకసారి చూసినాము. మీకు అప్పుడు అప్పుడే చూసినాము, కాకపోతే మేము దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళలేదు. మళ్ళీ ఈ క్రమంలో గత కొంతకాలంగా మా నిర్మల్ జిల్లాలో ఎక్కడ చారిత్రకమైనటువంటి విశిష్టత ఉన్నా దాని ముందు ప్రజల బాహుళ్యంకి తీసుకెళ్ళాలి, దాన్ని రికార్డ్ చేయాలంటే మీడియా ద్వారా దాన్ని జనంలోకి తీసుకెళ్ళి దానికి సంబంధించినటువంటి స్థల పురాణం ఏముంది, స్థానికులు ఏమనుకుంటారు, చారిత్రకంగా ఏముంది, దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్కడన్నా రికార్డ్ అయినాయా, అవన్నీ కూడా వ్యాస రూపంలో మేము రికార్డ్ చేస్తాం. మీరు ఒక కవి కాబట్టి అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ని మీరు ఇట్లాంటివన్నీ ప్రజల్లోకి తెచ్చారు సార్? దాదాపు ఒక 150 వ్యాసాలు రాసినాం సార్. 150 వ్యాసాలు రాసినాము. మన ఆంధ్రజ్యోతి సండే బుక్లోనే అనేకమైనటువంటి వ్యాసాలు వచ్చాయి. సండే బుక్లో అంటే కవర్ పేజీ వ్యాసాలు వచ్చినాయి. నేను రాసినటువంటి వ్యాసాలని కవర్ పేజీ మీద వాటి ఫోటో వేసి లోపల ప్రధానంగా వేసినారు. ఇలాంటి అరుదైన అద్భుతాలను కాపాడడం మన బాధ్యత. సార్ ఫైనల్గా భవిష్యత్తులో ఇంకా ఏం డెవలప్మెంట్ చేస్తే దీన్ని మనకి ఇంకా భవిష్యత్ తరాలకు అందించవచ్చు, వాళ్ళకి ఇట్లాంటి ఒక అద్భుతమైనటువంటి ఒక నిజంగా మిస్టరీ అన్నీ కూడా అసలు ఏందనేది తెలియని, అంటే ఏంటి అనేది మీరు చెప్పారు, ఎట్లా జరుగుతుంది, పరిమాణ క్రమం కావచ్చు, అణువులు ఏ విధంగా లోపల అవుతుంది అనేది ఈ హిస్టరీ అని కూడా చెప్పుకోవచ్చు కదా. ఎట్లా ముందుకెళ్ళే అవకాశం, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రాగాలు పలికే రాళ్ళ యొక్క మిస్టరీ, దీనికి ఉన్నటువంటి హిస్టరీ ఈ రెండు కూడా ప్రజలకు తెలియాలి. ఈ విచిత్రమైనటువంటి ఈ రాగాల పైకి రాయిని ప్రభుత్వం కాపాడాలి, ప్రజలు కూడా కాపాడుకొని 600 మిలియన్ల సంవత్సరాల నుంచి ఇది అద్భుతంగా ఉంది, అట్లాగే ఉంది, భవిష్యత్ తరాలకు కూడా అట్లాగే అందించాలి. మన హెరిటేజ్ని, మన వారసత్వ సంపదను, ఈ ప్రాకృతికమైనటువంటి అద్భుతాల్ని భావితరాల వాళ్ళు కూడా చూడాలంటే దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకొచ్చి కాపాడాలి. మీరు మన ప్రాంతంలో కాకుండా విదేశాలకు సంబంధించి ఏదైనా విన్నారా సార్? ఎక్కడైనా ఇట్లాంటి? ఖచ్చితంగా విదేశాలలో ఉన్నాయి, ఎక్కడ? అమెరికాలో ఉన్నాయి, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. వాళ్ళు ఏ విధంగా పరిరక్షిస్తున్నారు దాన్ని? వాళ్ళు జియో స్పాట్గా ఏర్పాటు చేసేసి దానికి అక్కడ ఒక బోర్డు పెడతారు, ఇది ఒక అద్భుతమైన రాయి, ఈ విధంగా ఏర్పడింది, ప్రజలు చూడొచ్చు. దాని చుట్టూరు ఒక ఫెన్సింగ్ చేసి దాని చుట్టూ చిన్న గార్డెనింగ్ చేసి
అక్కడ ప్రజలు ఈజీగా చేరుకునేటట్లు వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కానీ మనకు ఆ హెరిటేజ్ యొక్క స్పృహ లేదు. ఇక్కడ అనేక బావులు అంతరించిపోతున్నాయి. మెట్ల బావులు నిర్మల్లో చాలా ఉన్నాయి, అవన్నీ అంతరించిపోయినాయి. దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. కోటలు అనేకమైనటువంటి ధ్వంసం అయిపోయినాయి, దాంట్లో ఇండ్లు వచ్చేసినాయి. అదేవిధంగా కందకాలు, ఇట్లా అనేకం చూస్తుంటాం. రేపు భవిష్యత్తులో ఇట్లాంటి రాళ్ళు కూడా అంతరించిపోతాయనే ఒక భయం మాత్రం ఉంది. అందుకోసం ప్రభుత్వము, అధికారులు వెంటనే స్పందించి ఈ రాయిని ఎట్లా భద్రపరచుకోవాలి, ఎట్లా ప్రజలకు అందించాలి, భవిష్యత్తులో ఎట్లా దీన్ని కాపాడుకొని భవిష్యత్ తరాలు మళ్ళీ చూసేలా ఎట్లా ఏర్పాటు చేయాలనేది ఒక కార్యాచరణ రూపొందించుకొని చేస్తే కానీ ఇది దక్కదు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నిజంగా ఇట్లాంటి అద్భుతాలను భవిష్యత్ తరాలకు మీరు తీసుకెళ్లే ప్రయత్నం, అంటే ఎట్లా పాడవకుండా ఇవన్నీ కూడా వాళ్ళు కూడా చూసే విధంగా చేసే కార్యక్రమం అయితే చాలా మంచి కార్యక్రమం తీసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సార్. నిర్మల్లోని గండిరామన్న గుట్టపైన ఉన్నాము. సో ఇక్కడ నిజంగా ఇట్లాంటి రాళ్ళు చాలా ఉన్నాయి. అంటే ఒక విభిన్న రకాల స్వరాలు కూడా ఇవి బయటకు వస్తూ ఉంటాయి. ఒకసారి నేను మీకు చూపిస్తాను. నేను ఒకసారి చూడండి, ఇక్కడ మనం గట్టిగా ఇక్కడ మనం కొట్టినప్పుడు ఒకసారి తడితే ఒక స్వరం మనకు వస్తుంది. సో ఇంకో ప్లేస్లో మనం తడితే ఇంకో స్వరం మనకు వినిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఇంకొక స్వరం వస్తూ ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు, నిజంగా ప్రకృతి సృష్టించినటువంటి ఒక అద్భుతం అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ఇలాంటి రాళ్ళు ఇక్కడ చాలా ఉన్నాయి. ఈ రాళ్ళు మౌనంగా ఉంటాయి కదా, సంగీతం రావడం ఏంటి అని చాలామంది అనుకుంటారు. కానీ ఇక్కడికి వస్తే నిజంగా ఆ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చూడొచ్చు, చూడండి, సా రీ గా మా, ఇక్కడ కూడా ఒకటి పా, ఇట్లా విభిన్న రకాల స్వరాలు ఈ రాళ్ళ పైన వస్తున్నాయి. మామూలుగా కొన్ని రాళ్ళు మామూలువి కూడా ఉన్నాయి, వాటిపైన కొడితే ఎట్లాంటి సౌండ్ కూడా రాదు ఇక్కడ. సో నేను ఒక్కసారి చూపిస్తాను. నేను ఇక్కడ చూడండి. సో దీన్ని మనం కొట్టినప్పుడు కొన్ని రాళ్ళని అంటే ఫ్లాట్గా ఏమి సౌండ్ ఉండదు. సో ఇక్కడ మనం ఇక్కడ కొడితే చూడండి, ఇట్లా నిజంగా ఒక స్వరాలు పలికే రాళ్ళు, నిజంగా రాళ్ళు కూడా సంగీతాన్ని ఇస్తాయని మనం చాలా వాటిల్లో చూస్తుంటాం కదా. ఇక్కడ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఇది గుట్ట. నిజంగా ఇక్కడికి వచ్చి మంచి ఒక సంగీత ప్రియులు కావచ్చు, ఎవరైనా కానీ ఒక ఆశ్చర్యం అని కూడా చెప్పుకోవచ్చు, ఇది ఒక అద్భుతం అని కూడా చెప్పుకోవచ్చు. రైట్, ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా సార్, అంటే శ్రీరాముడు ఇక్కడ పూజ చేశారు శివాలయంలో అని చెప్పారు కదా, ఒకసారి చూద్దాం. అది కూడా తప్పకుండా చూద్దాం రండి. సార్ మనం ఇప్పుడు లోపల రాగానే పక్కనే ఆంజనేయ స్వామి, వీరగల్లు ఆంజనేయ స్వామి లాగా ఉంది. అవును, యాక్చువల్గా ఇది వీరగల్లు విగ్రహము. మనకు యుద్ధాలు జరిగినప్పుడు సైనికులు వీరమరణం చెందితే, లేకుంటే ఆ గ్రామాన్ని కాపాడడానికి కానీ లేకుంటే ఆలయాలను కాపాడడానికి కొంతమంది వీరోచితంగా పోరాటం చేసి వీరమరణం చెందుతారు. ఆ వీరమరణం చెందినటువంటి ఆ సైనికుడికి స్మారకంగా ఒక విగ్రహాన్ని చెక్తారు. దాన్ని వీరగల్లు అంటారు. ఎట్లా సార్ అంటే మీరు ఇందాక అన్నట్టుగా వీరి విగ్రహం చెక్కుతారు వీర మరణం పొందినప్పుడు సైనికులు అన్నారు కదా, ఆ చరిత్రలో ఉందా? ఎక్కడైతే వీరగల్లు ఉంటుందో అక్కడ ఖచ్చితంగా యుద్ధం జరిగి ఉంటుంది. యుద్ధం జరగడం కానీ, లేకుంటే శత్రువులను ఎదుర్కోవడం కానీ, లేకుంటే గ్రామ రక్షణ కోసం వీరోచితంగా పోరాడి మరణం చెందడం కానీ చేస్తే అతన్ని స్మారకంగా విగ్రహం చెక్తారు. విగ్రహానికి ఏం పేర్లు ఉండవు, వీరగల్లు అంటారు. స్థానికులు రకరకాల పేర్లు చెప్పుకోవచ్చు. ఆ వీరగల్లు విగ్రహంలో మనం ప్రధానంగా చూడాల్సింది అతని చేతిలో కత్తి, డాలు. ఒక చేతిలో కత్తి, ఇంకో చేతిలో డాలు. కొన్ని సందర్భాల్లో గుర్రాల మీద ఉండి కూడా యుద్ధం చేస్తారు. ఆ గుర్రాల మీద ఉన్నప్పుడు కూడా చేతిలో కత్తి, డాలు, ఇంకా ఏదైనా ఆయుధాలు ఉంటాయి. नमस्ते गौरी सुधाय गणनाथ नमो नमस्ते ओम विशेषण विशिष्टायां रविवार वास्त्रांतायां सहस्रपाद सभूमिगं सर्वदस्वक्त्वादे दशांगोलं पुरुक एवेदेगुं सर्वं. రైట్గా మనతో పాటు సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. వారే ఈ ప్రాంతం అంతా కూడా, ఈ ఆలయం కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్మెంట్కి సంబంధించి ఇవన్నీ కూడా వారే చూస్తూ ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నిజంగా ఇప్పుడు మనం ఏదైతే గుట్టపైకి ఎక్కాం, రాగాలు పలుకుతున్నటువంటి రాళ్ళు,
సో ఆ కింద ఉన్నటువంటి గుహలో శివలింగాన్ని కూడా దర్శించుకున్నాం, పూజలు కూడా చేశారు మీరు. అవును. సో దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది అని కూడా చెప్తా ఉంటారు. ఏంటి సార్ అది? రాముడు సీత కొరకు లంకకు వెళ్తున్న సమయంలో ఈ గుహలో బస చేయడం జరిగింది. అనంతరం సాత్వరాం మహారాజ్ ఈ గుహలో ఒక భక్తుడిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భంలో ఇక్కడ ఈ గుహలో రాముడు ప్రతిష్ఠించిన గుహలో మునీశ్వర్లు ఈ రోజటికి కూడా ప్రతి పౌర్ణమి రోజు ఉదయం 4 గంటల సమయంలో శివుడికి అభిషేకం, అర్చన, సంకీర్తనలు వారు ఈ రోజటికి కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇంతటి పవిత్ర స్థలంలో ఈరోజు మా తల్లిదండ్రుల పేరిట 2 కోట్లతో ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు కంప్లీట్గా మీరే ఇదంతా కూడా డెవలప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా చుట్టూ గ్రీనరీ, ఇవన్నీ కూడా మంచి సుందరీకరణ, ఇవి బొమ్మలు ఇవన్నీ వేయించింది కూడా అన్ని మీరే చేయండి. అన్ని శివలింగం కానీ షిరిడీలో ఏదైతే సాయినాథుడి మూర్తులు ఆలయాలు ఉన్నాయో అవన్నీ మా తల్లిదండ్రుల పేరిట సొంతంగా నిర్మించడం జరిగింది. ఈ చుట్టూ కూడా కాంపౌండ్ వాల్ కానివ్వండి, మంత్రి గారు కూడా ఆ రోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉండడం వలన వారి నుంచి కూడా 1,80,00,000 తీసుకొని వచ్చేసి ఈ ఫంక్షన్ హాలు, ఆ వెనకాల హాలు, ఈ షెడ్డు, ఈ కాంపౌండ్ వాల్ ఇవి నిర్మించుకోవడం జరిగింది. ఈ గండిరామన్న క్షేత్రం అంటేనే ఇక్కడ పక్కన మహారాష్ట్ర నుంచి కానివ్వండి, అటు హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో ఈ ఆలయానికి విచ్చేసి ఈ సుందరీకరణ ఇవన్నీ చూసి వారు ఇక్కడ పిల్లలతో సహా మమ్మల్ని అభినందిస్తున్న సాయి భక్తులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఇది ఒక ఆధ్యాత్మిక హబ్బుగా ఏర్పడడం మరి మా అందరికీ ఎంతో సంతోషదాయకం. శివాలయం ఉంది, రాముల వారు ప్రతిష్ఠించింది. సో దీనికి ప్రత్యేకమైనటువంటి రోజు ఏదైనా పూజలు కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా ఉంటాయా మన జాతరలు? లేకపోతే ప్రతి సోమవారం మాస శివరాత్రి ప్రత్యేకంగా కళ్యాణం కూడా నిర్వహించడం జరుగుతుంది. సార్ నిజంగా చాలా ధన్యవాదాలు. నిజంగా మీరు ఒక్కరే పూనుకొని ఇంత పెద్ద కార్యక్రమాన్ని, దైవ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నారు మీ తల్లిదండ్రుల పేరు మీద. చాలా చాలా బాగుంది. చుట్టూ కూడా ఇవన్నీ కూడా ఎక్కడ చూసినా కానీ గ్రీనరీ, రాళ్ల పైన ఇవన్నీ కూడా మంచిగా పెట్టించారు. సో చూడ్డానికి కొంచెం మనం ఆ శివలింగం దగ్గరికి వెళ్ళేటప్పుడే కొద్దిగా ఇబ్బంది అయినా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అంతా మర్చిపోవచ్చు. అంటే యాక్చువల్గా ఏంటంటే రాముడు ప్రతిష్ఠించింది కాబట్టి అక్కడికి భక్తులకు ఆ రోజు కూడా ప్రవేశం లేదు. ఎందుకంటే ఆ రాముడు ఇక్కడే కాదు, మనకు కుంటాల వాటర్ ఫాల్లో కూడా ఇంతకన్నా ఎక్కువ లోపలికి వెళ్ళి అంటే అక్కడ అంబాడుతూ పోవాలి. అంటే ఆ రాముడు దానికి భంగం కలగద్దు అనే ఉద్దేశంతో వారు ఆ విధంగా చూసి ఆ లింగాన్ని ప్రతిష్ఠించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, నిజంగా చాలా బ్రహ్మాండంగా ఉంది మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇవన్నీ కూడా. థ్యాంక్ యూ సార్. ప్రకృతి రాసిన సంగీతాన్ని మనకు వినిపించే ఈ ప్రయాణం, ఇది మీ ABN ప్రయాణం. అద్భుతాల అన్వేషణలో మరో కొత్త కథను మీ ముందుకు తీసుకొస్తుంది. అంతవరకు నమస్కారం.